మాట్లాడుతున్నావే నువ్వు? పిచ్చి పట్టిందా నీకు? 100 ఏళ్ల జీవితమే ఇది. అడిగితే ఇచ్చేయడానికి ఆడుకునే బొమ్మ కాదు. అత్త, నేను అన్ని ఆలోచించుకునే నిర్ణయం తీసుకునే మాట ఇచ్చాను. బుద్ధి లేని మాటలు మాట్లాడకమ్మా. ఇదేం చిన్నప్పుడు మీరు ఆడుకున్న ఆటలు అనుకున్నావా? నువ్వు నీ బావని ఎంతలా ఇష్టపడ్డావో నాకు బాగా తెలుసు. బావని చేసుకోకపోతే చచ్చిపోతానని నువ్వన్న మాటలు అన్నీ గుర్తున్నాయి నాకు. అలాంటిది ఒకేసారి ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నావు నువ్వు? మేమస్సలు ఒప్పుకోము. ఏమైంది? నువ్వు ఇంకా పెళ్లి బట్టలు కట్టుకోకుండా ఏం చేస్తున్నావు? అమ్మ నన్ను లోపల తీసుకొచ్చి అసలు ఏం మాట్లాడుతున్నావు? దీనికి ఎంత ధైర్యమో చూడరా. ముహూర్తానికి మరో 10 నిమిషాలు టైం ఉందన్నప్పుడు ఎలా మాట్లాడుతుందో విను నువ్వు. ఏముంటుంది చెప్పదు. బుద్ధిగా సున్నితంగా అడగకూడదు, గట్టి పెట్టి అడుగు. ఏమైందమ్మా? పద్దుని ఎందుకలా తిడుతున్నావు? దీన్ని అప్పుడప్పుడు ఆట పట్టించడానికి మొద్దు మొద్దు అని అంటుండేదాన్ని. ఇది నిజంగానే మొద్దు అని ఈరోజు నిరూపించుకుంది. మా ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకు అనవసరంగా తిడుతున్నావు? నువ్వు ఆలివేలుని పెళ్లి చేసుకోవాలంట. వీడేంటి అంత పెద్ద మాటని చాలా కామెడీగా తీసుకున్నాడు? ఏంటి నవ్వుతున్నావేంట్రా? ఇంత కామెడీ చేస్తే నవ్వరా ఏంటి? పదు, విఘ్నేశ్వరుడు పూజ అయిన వెంటనే అమ్మ నాన్న గురించి అందరికీ చెప్తానన్నావు కదా, తొందరగా వచ్చి చెప్పు. వెంటనే వెళ్ళి చీర కట్టుకుంటా. నేను కట్టుకోను. పదు, తమాషకి ఇది టైం కాదు. బావా, నేను సీరియస్ గానే చెప్తున్నాను. అలివేలుని పెళ్లి చేసుకో. పదు, ఏంటి అల్లరి? నువ్వు లేకపోతే అలివేలు చచ్చిపోతానంటుంది. అలివేలుని నేను కాపాడుకోవాలి. అయినా మన 2 కుటుంబాలు కలవడమే కదా నీకు కావాలి. అయినా ఎవరు చేసుకుంటే ఏముంది? ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. బుజ్జిగించి బతిమాలు చెప్తున్నానని తమాషాగా ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నావే? మనసుతో ఆటలా ఏంటి? మాటి మాటికి మాటలు మార్చుకోవడానికి ఇది పెళ్ళనుకున్నావా, ఇంకేమని అనుకుంటున్నావా?